सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 161వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 14వ అధ్యాయంలో 9వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయంలో 10 నుంచి 20 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. రాజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామసమస్పృహా, రాజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్, తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే, తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః, జగన్యగృణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. నాన్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణాన్యేతానతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్, జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. 14వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తున్నాం. అవి: 1 ఉపోద్ఘాతం, శ్లోకాలు 1 నుంచి 4 వరకు. 2 త్రైగుణ్య విశ్లేషణ, శ్లోకాలు 5 నుంచి 18 వరకు. 3 గుణాతీతంగా ఎదగటం, శ్లోకాలు 19, 20. 4 గుణాతీత లక్షణం సాధన, శ్లోకాలు 21 నుంచి 27 వరకు. మనం ఉపోద్ఘాతం ముగించుకుని త్రైగుణ్య విశ్లేషణలో అడుగు పెట్టాము. కృష్ణ పరమాత్మే ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టాడని, అర్జునుడి ప్రశ్నతో మొదలవలేదని కూడా చూసాము. మళ్ళీ చెప్తాను అన్నాడు. ప్రకృతి పురుషుల గురించి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే ఇది చాలా జటిలమైన అంశం కాబట్టి, అది బాగా సూక్ష్మంగా అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ అధ్యాయం మొత్తం 13వ అధ్యాయంలో 22వ శ్లోకం ఆధారంగా వచ్చింది అని ఉపోద్ఘాతంలో చూసాం. అందువల్ల ఒకసారి ఆ 13వ అధ్యాయంలోని 22వ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఇందులో 2వ లైన్ ముఖ్యం. కారణం గుణ సంగోస్య, ఈ గుణాలతో మనం మమేకం చెందటం వల్ల అది కారణమైంది. దేనికి కారణం? సదసద్యోనిషు అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడానికి.
మంచి జన్మ పొందటానికైనా హీన జన్మ పొందటానికైనా అది కారణం అవుతుంది. అంటే సంసారం ఏమిటి అంటే ప్రకృతితో మమేకం చెందటం వల్ల సంసారం ఏర్పడుతుంది అని అక్కడ చెప్పాడు. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ప్రకృతి నుంచి పుట్టిన మనకు కూడా అంటుతాయి అని ఈ అధ్యాయంలో వివరంగా చెప్తున్నాడు. అక్కడ గుణం అని చెప్పాడు, ప్రకృతి జాన్ గుణాన్ అన్నాడు. ప్రకృతి నుంచి వచ్చాయి ఈ గుణాలు అన్నాడు. ఇక్కడ కూడా ప్రకృతి సంభవాహ అన్నాడు 5వ శ్లోకంలో. ఒకసారి 5వ శ్లోకం చూస్తే సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాహ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అక్కడ ప్రకృతి నుంచి వచ్చిన గుణాలతో సంగత్వం పెంచుకోవటం వల్ల సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అని చెప్పాడు. సంసారం అంటే పునరపి జననం పునరపి మరణం వస్తుంది. ఇక్కడ గుణాలు ఏమిటో 5వ శ్లోకంలో పరిచయం చేశాడు. సత్వం రజస్తమ ఇతి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. గుణాహ ఈ 3 గుణాలు ప్రకృతి సంభవాహ ప్రకృతి నుంచి వచ్చాయి. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సో ఈ ప్రకృతి గుణాలతో మమేకం చెందుతున్నాము. అందులో ఉన్న పురుషుని గురించి పట్టించుకోవటం లేదు. అవ్యయమైన పురుషుడు అని ఇక్కడ చెప్తున్నాడు. అవ్యయమైన పురుషుని గురించి పట్టించుకోకుండా ఈ గుణాలతో మమేకం చెందుతున్నాం కాబట్టి నిబధ్నంతి అవి మనని బంధించి వేస్తున్నాయి అని చెప్పాడు. ఆ గుణాలు ఏమిటి, వాటి లక్షణం ఏమిటి, ఎలా బంధిస్తాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఆ గుణాలు ఉండటం వల్ల మనకి కలిగే గతి ఏమిటి, కలిగే ఫలం ఏమిటి, ఇవన్నీ వివరించుకొస్తున్నాడు. మనం 9 వరకు శ్లోకాలు చూసాం. ఈ శ్లోకాల్లో అంటే 6 నుంచి 9 వరకు 2 అంశాలు చర్చించాడు. అవి లక్షణం, బంధన ప్రకార. 5వ శ్లోకంలో వీటిని పరిచయం చేశాడు. 6వ శ్లోకంలో సత్వగుణం, లక్షణం, బంధన ప్రకారం చెప్తే 7వ శ్లోకంలో రజోగుణం, లక్షణం, బంధన ప్రకారం చెప్తే 8వ శ్లోకంలో తమోగుణం, లక్షణం, బంధన ప్రకారం చెప్పి మళ్ళీ 9వ శ్లోకంలో ఈ 3 ఎలా బంధిస్తాయో కలిసి ఒక సారం లాగా చెప్పాడు. వాటి సారం మనం ఇప్పుడు చూద్దాం. సో ముందు 6వ శ్లోకం సారం చూస్తే తత్ర ఈ 3 గుణాల్లో అవి దేని గుణాలు, అహంకారానివా సాక్షివా అని చూస్తే అహంకారానివే. సాక్షి నిర్గుణ బ్రహ్మ, ఇక్కడ గుణాతీత బ్రహ్మ అని చూస్తాం. సత్వం నిర్మలత్వాత్, సత్వానికి ఇక్కడ 3 గుణాలు చెప్పాడు. నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం అన్నాడు. దాని మనస్సు నిర్మలంగా ఉంటుంది, అందువల్ల దాని శుద్ధ సత్వం లేదా నిర్మల సత్వం అంటారు. సత్వగుణం ప్రకాశంగా ఉంటుంది కాబట్టి మనసు ప్రకాశవంతంగా ఉంటుంది అని చూసాం. సత్వగుణం ప్రధానంగా ఉంటే అతని మనసు ప్రకాశవంతంగా ఉంటుంది అని చూసాం. తర్వాత అనామయం అంటే రజోగుణం ప్రభావం లేదు అని చూసాం. ఒత్తిడి లేకుండా అసహనంగా లేని మనసు ఉంటుంది. సో సత్వగుణం లక్షణం ప్రకాశాత్మకం, మనసు ప్రకాశవంతంగా ఉంటుంది. అది ఎలా బంధిస్తుంది అంటే సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘా అన్నాడు. అంటే ఇక్కడ సుఖం కోరుతుంది అంటే ఏకాంతం కోరుతుంది అని. అతను ఎంతసేపు ఏకాంతం కోరుతాడు, నలుగురిలో ఉండాల్సి వస్తే అతనికి అది ఇబ్బంది అవుతుంది. అందువల్ల అతనిని ఏకాంతం కావాలనే కోరిక బంధిస్తుంది. అలాగే జ్ఞానం బంధిస్తుంది. ఎంత నేర్చుకున్నా అతనికి తనివి తీరదు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. దాని తర్వాత 7వ శ్లోకంలో రజోగుణం లక్షణం, రజోగుణం బంధన ప్రకారం చెప్పాడు. రజోగుణం లక్షణం రాగాత్మకం అంటే బంధించే స్వభావం. అతనికి ఎంతసేపు నలుగురు కావాలి, కర్మలు చేస్తూనే ఉండాలి, ఒంటరిగా ఉండలేడు, ఏకాంతానికి క్షణం కూడా భరించలేడు. అందువల్ల ఇతను ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. పని 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 రాక్షసుడు అంటారు. అలా పనిలో కూరుకుపోతాడు. అతన్ని ఎలా బంధిస్తుంది అంటే బంధన ప్రకారం కర్మ సంఘం, కర్మ చేయాలనే తపన అతన్ని బంధిస్తుంది. ఇప్పుడు 8వ శ్లోకంలో తమో గుణం లక్షణం, తమో గుణం ఎలా బంధిస్తుందో
చూసాము. తమో గుణం ఇటు సత్వగుణం లాగా జ్ఞాన ప్రధానంగాను ఉండదు, రజోగుణం లాగా కర్మ ప్రధానంగాను ఉండదు. ఎంతసేపు నిద్ర, నిర్లక్ష్యం, బద్ధకం ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల లక్షణం మోహనాత్మకం అంటాము. అంటే స్పష్టమైన ఆలోచన లేకపోవటం. బంధన ప్రకారం ప్రమాద సంగం అంటే నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రలకు లోనవటం. ఇవే మళ్ళీ 9వ శ్లోకంలో చెప్పాడు. సత్వగుణం సుఖ సంగం కలిగిస్తే, రజోగుణం కర్మ సంగం కలిగిస్తే, తమో గుణం ప్రమాద సంగం కలిగిస్తుంది అని చెప్పాడు. తర్వాత 10వ శ్లోకం ఇంట్రొడక్షన్ చూసాం మనం, అది కూడా పూర్తిగా చూడలేదు. ఆ ఇంట్రొడక్షన్ చూశాక శ్లోకంలోకి వెళ్దాం. ఇక్కడ ఈ 3 గుణాలు గురించి చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ ఒక అసైడ్ టాపిక్ చెప్తున్నాడు. ఆ గుణాల లక్షణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు సత్వగుణం ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడు, తమో గుణం ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడని చెప్తున్నాం. అంటే అతనికి ఆ ఒక్క గుణమే ఉంటుందా, ఎలా ఉంటుంది అనే విషయానికి ఇక్కడ విశ్లేషణ చూస్తున్నాం. అదేంటంటే ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి. ప్రళయంలో ఆ 3 గుణాలు సమానంగా ఉంటాయి. సృష్టి జరిగాక ఆ 3 గుణాలు హెచ్చు తగ్గుల స్థాయిలో ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. దాని విషమ అవస్థ అంటారు, సమానంగా ఉండదు కాబట్టి. ముందు ఒక జడ వస్తువుని తీసుకుంటే అందులో కూడా 3 గుణాలు ఉంటాయి, కానీ తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అది సత్వ రజో గుణాలను అధిగమిస్తుంది. అందువల్ల అవి కదలవు. ఒక జడ వస్తువు కదిలింది అంటే ఊహించుకోండి, ఒక గోడ సరదాగా షికారుకి వెళ్దాం అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే దాని తర్వాత వృక్షాలు, వృక్ష సంపద, అందులోనూ 3 గుణాలు ఉంటాయి, కానీ తమో గుణంతో పాటు కొంత సత్వ రజో గుణాలు కూడా ఉంటాయి. అవి కదలవు. అది కూడా సరదాగా షికారుకి మనతో పాటు రోడ్డు మీదకి వస్తే మన పరిస్థితి ఏమిటి, అది కూడా ఒకసారి ఆలోచించాలి. అవి కొంత కదులుతాయి, ఎదుగుతాయి, పెద్ద గాలి వస్తే ఊగుతాయి, కానీ అంతవరకే. ఇక 3వ రకం పశు సంపద. ఈ పశువులకు కూడా 3 ఉంటాయి. వీటిలో సత్వ రజో గుణాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి చెట్ల కన్నా, ఎందుకంటే ఇవి కదులుతాయి, పరిగెత్తుతాయి కొన్ని జంతువులు అయితే. ఇది రజోగుణాన్ని సూచిస్తుంది. కొన్నింటిలో సత్వగుణం కూడా ఉంటుంది, కొన్ని నేర్పిస్తే నేర్చుకుంటాయి కూడా, కానీ మనిషికి ఉన్నంతగా ఇవి ఉండవు. ఇంతవరకు మనం జడ పదార్థాలు, వృక్షాలు, పశువుల గురించి చూసాం. మరి మనుషుల సంగతి ఏమిటి అంటే మనుషులకి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి, కానీ మనుషుల్లో తమో గుణం కన్నా సత్వరజో గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాం. మనుషులకు ఎలా ఉంటుంది అనేది చూడలేదు. ఇక్కడి నుంచి ముందుకు సాగుదాం. మనుషుల్లో ఈ సత్వరజో గుణాలు అన్నింటిలో కన్నా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే మనుషులకు అనేక స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి, అనేక పుస్తకాలు, గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడైతే అనేక టీవీ ఛానల్స్ ఉన్నాయి, అనేక కంప్యూటర్లు. సో నేర్చుకునే పరికరాలు కూడా ఇంకా ఎన్నో మోడర్న్ వచ్చాయి. మనుషులు అనంతం, వారు నేర్చుకునే విద్య కూడా అనంతం. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చి చివరికి ఎంతో ఉన్నతమైన ఈ బ్రహ్మ విద్యను కూడా పొందుతారు. ఇదంతా సత్వగుణం మహిమే. రజోగుణం కూడా ఎక్కువే ఉంటుంది మనుషులు. మనుషులు చేసే కర్మలు కూడా అనంతం. అంటే జడ వస్తువులు, వృక్షాలు, పశువుల కన్నా మనుషుల్లో సత్వరజో గుణాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క వస్తువులో వాటి స్థాయి భేదాలు ఎలా పెరుగుతూ వచ్చాయో ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తక్కిన వాటిని వదిలేసి ఒక్క మనుష్య జాతినే తీసుకుని ఆ మనుష్య జాతిలోనే ఈ 3 గుణాలు ఉండే స్థాయిలో భేదాలు ఎలా ఉన్నాయో చర్చించబోతున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ 3 గుణాలు ఉంటాయని చూసాం, కానీ ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు ఒకే నిష్పత్తిలో ఉండవు. ఒకరిలో సత్వగుణం ఎక్కువ ఉంటే, ఇంకొకరిలో రజోగుణం ఎక్కువ ఉంటే, మరొకరిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. సో వారిలో ఉండే ఈ గుణాల ప్రాధాన్యతను బట్టి వారి స్వభావం ఉంటుంది, వారి ప్రవర్తన ఉంటుంది. అది ఎలాగో కొంచెం చూద్దాం. ఒక వ్యక్తి సాత్విక పురుషుడు అని మనం అంటే దాని అర్థం అతనిలో సత్వగుణం ఎక్కువ ఉంది,
తమో గుణం రజోగుణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. అసలు లేవని చెప్పకూడదు. సత్వగుణం వీటిని అధిగమించి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే రాజసిక పురుషుల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తమో గుణం సత్వగుణం తక్కువ స్థాయిలో ఉంటుంది. వాటిని అధిగమించి రజోగుణం ఉంటుంది. అదే సూత్రం తమో గుణానికి కూడా. తమో గుణం ఎక్కువ ఉన్న వ్యక్తి అంటే అతనిలో సత్వరజోగుణాలు అణగదొక్కబడి ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి చూస్తే కొందరిది వృక్షాల లక్షణాలుంటే, కొందరిది జంతు లక్షణాలుంటే, కొందరిది బండరాళ్లను పోలి ఉంటుంది. అంటే మనుషులు కూడా జంతువులు, వృక్షాలు, బండరాళ్ళలా ప్రవర్తించగలరు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. ముందు శ్లోకాన్ని చాంట్ చేస్తాను. శ్లోకం 10. రాజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రాజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సో కృష్ణ పరమాత్మ విశ్లేషించాల్సిన 3వ అంశం లింగం. కానీ ఇంకా దానిలోకి రాకుండా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడని చూసాం. సో సత్వం భవతి, సత్వగుణం ఉంటుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరిలో? ఇంతవరకు మనకి తెలిసిన దాన్ని బట్టి సాత్విక పురుషునిలో అని మనం కలుపుకోవాలి. సత్వగుణం ఎలా ఉంటుంది? రాజస్తమశ్చాభిభూయ, రజస్సుని తమస్సుని అధిగమించి మరీ ఉంటుంది సత్వగుణం. భారత, అర్జునుని అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు ఈ విషయం. రజః భవతి కలుపుకోవాలి, రాజసిక పురుషునిలో అని కూడా కలుపుకోవాలి. రజోగుణం రాజసిక పురుషుల్లో ఉంటుంది. అంటే దీని అర్థం రాజసిక పురుషుల్లో రజోగుణం ఉంటుంది అని చూస్తున్నాం. ఎలా ఉంటుంది అది? తమసత్వం అభిభూయ. ఈ అభిభూయ మళ్ళీ మనం కలుపుకున్నాం. రాజసిక పురుషునిలో తమోగుణం సత్వగుణాలను అధిగమించి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ తమహ, మళ్ళీ భవతి కలుపుకోవాలి. తామసిక పురుషునిలో తమో గుణం ఉంటుంది. ఎలా ఉంటుంది? రజసత్వం, మళ్ళీ అభిభూయ కలుపుకోవాలి. తామసిక పురుషునిలో రజసత్వ గుణాలను అధిగమించి మరీ తమో గుణం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఒక క్లాసిఫికేషన్ అయిపోయింది. ఒకరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, ఒకరిలో రాజసిక గుణం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరిలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది అని చూసాం. అంటే ఇలా ఈ లక్షణాలతోనే ఎప్పటికీ ఉంటాడా? 3 రకాల మనుషులుగా విభజించారు కదా, వారికి పేర్లు కూడా ఇచ్చారు. సాత్విక పురుషుడు, రాజసిక పురుషుడు, తామసిక పురుషుడు అన్నారు. అంటే ఈ స్వభావాలు ఎప్పటికీ మారవా? ఈ నిష్పత్తిని మార్చే అవకాశం లేదా? ఎందుకంటే అలా మార్చలేము అంటే మన పని ముగిసిపోయినట్టే, మన నిస్సహాయం అవుతాం, మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడినట్టు అవుతుంది. కానీ శాస్త్రం అలా బెంబేలు పడకండి, మీ స్వభావాన్ని మార్చుకోవచ్చు అంటుంది. నిజానికి మార్చుకోవటం కోసమే శాస్త్రం తోడ్పడుతుంది. ఎంత వేగంగా మారుతారు, ఎంత మేరకు మారుతారు అనే విషయం మాత్రం మనిషి చేతిలో ఉంటుంది. ఇదంతా నేర్చుకున్నాక అందరూ ఒకేలాగా మారరు, ఎందుకంటే అందరూ ఒకే గుణంతో ఉండరు. మొదటి అంశం ప్రయత్నం, అందరూ ఒకేలాగా చేయరు. కొంతమంది ఇది విని వదిలేస్తారు, అకాడమిక్ ఇంట్రెస్ట్గా నేర్చుకుని వదిలేస్తారు. కొంతమంది తమని విశ్లేషించుకుని నాలో తమో గుణం ఎక్కువగా ఉంది, లేదా నాలో రజోగుణం ఎక్కువగా ఉంది, నేను సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అనే తపన కనిపిస్తుంది. వారు గుణాతీతంగా ఎదగటానికి ఎంతోసేపు పట్టదు. లేదు నేను ఇంతే. కొంతమంది ఏదో ఒక చెడు పని చేసేస్తారు, నా స్వభావం అంతే, నేను మారలేను అంటారు. వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నించినా వారు సహాయ సహకారాలు అందించరు. అందువల్ల మారుతారా లేదా అన్న ప్రశ్న తీసుకుంటే ఖచ్చితంగా మారుతారు. ఎప్పటిలోగా మారుతారు అంటే మనం ఒక గ్యారంటీ కార్డు, ఒక లాస్ట్ డేటు ఇవ్వలేం. అది వారి ప్రయత్నాన్ని బట్టి, వారి శ్రద్ధని బట్టి ఉంటుంది. పైగా ఈ మార్పును తీసుకురావడానికే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సాధనకు ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉండాలి. నిజానికి మనమంతా పుట్టుకతో తమో గుణంతో పుట్టామంటుంది శాస్త్రం. ఎందుకు? చిన్నపిల్లలుగా ఉన్న వయసులో మనం 10 గంటల పైనే పడుకుంటాం. 6 నెలల వరకు అంధురాలు కూడా పిల్లల్ని పెంచగలదు.
అనే సామెత ఉంది. అంటే వాళ్ళు తినటం పడుకోవటమే, ఇంకా వారు చేసే పనే ఉండదు, ఎక్కువ కదలిక ఉండదు. లేచారు అంటే ఆకలేసి లేస్తారు. తల్లి అది గమనించి పెట్టకపోతే ఇల్లు తీసి పందిరేస్తారు ఏడుపుతో. అందువల్ల వాళ్ళకి తినటం పడుకోవడం తప్ప ఆ స్థాయిలో ఏమీ ఉండదు. అంటే అప్పుడు ఏముంది, తమో గుణం ఎక్కువగా ఉంది, రజోగుణం సత్వగుణం సద్దుమణిగి ఉన్నాయి. అందువల్ల శాస్త్రం మనం తమో గుణం నుంచి వచ్చాము, తమో గుణం నుంచి రజోగుణానికి ఎదగండి అంటుంది. మనం అనేక కర్మలు చేయాలంటుంది శాస్త్రం. అందువల్లనే ఫస్ట్ కర్మయోగం ఉంది, వెంటనే జ్ఞానయోగం రాదు శాస్త్రంలో. ముందు కర్మయోగం ఉంది. ఎందువల్ల అంటే మన ఈ తమో గుణాన్ని వదుల్చుకుని యాక్టివ్గా ఉండాలి, అనేక కర్మలు చేయాలి అని. అందువల్ల వేద పూర్వ భాగం కర్మ ప్రధానం, దాన్ని కర్మకాండ అని కూడా అంటారు. అందులో అనేక యజ్ఞయాగాదులను నిర్దేశిస్తుంది. అంటే మన జీవితం కర్మలతో మొదలవ్వాలి. మళ్ళీ ఈ కర్మకాండను రెండుగా విభజించవచ్చు. ఎందుకంటే రజోగుణమే రెండు రకాలుగా ఉంటుంది. రాజసిక పురుషుడు అంటే రజోగుణం ఎక్కువగా ఉండి సత్వతమో గుణాలు తక్కువగా ఉన్న పురుషుడని అర్థం. కానీ ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నాక తక్కిన రెండు గుణాలు ఏ నిష్పత్తిలో ఉంటే దాన్ని బట్టి మళ్ళీ అతని మనస్తత్వం మారుతుంది. అంటే తమో గుణం సత్వగుణం కన్నా ఎక్కువ ఉండవచ్చు, లేదా రజోగుణం తర్వాత సత్వగుణం ఎక్కువగా ఉండి తమో గుణం తక్కువగా ఉండవచ్చు. ముందు మొదటి రకం చూద్దాం. అంటే ఒక వ్యక్తిలో మనకు అర్థం అవటం కోసం ఒక నిష్పత్తి తీసుకుందాం. 70% రజోగుణం, 20% తమో గుణం, 10% సత్వగుణం ఉన్నాయని అనుకుందాం. అటువంటి వ్యక్తిని మన వీలు కోసం రతస అందాం. అంటే అతనిలో ఈ గుణాలు ఉండే వరుస క్రమం రజోగుణం, తమో గుణం, సత్వగుణం. అలాంటి వ్యక్తి అంటే రజోగుణంతో పాటు తమో గుణం ఎక్కువ ఉన్న వ్యక్తి కర్మలు చేస్తాడు, కానీ ఆ కర్మలు స్వార్థపూరితమైన కర్మలుగా ఉంటాయి. అంటే తనకున్న కోరికలు తీర్చుకోవడం కోసం చేస్తాడు. వాటిని సకామ కర్మలు అని అనవచ్చు. వేదం అలా చేసినా పర్వాలేదు, అసలు కర్మలు చేయకపోవడం కన్నా ముందు సకామ కర్మలతో మొదలెట్టండి అంటుంది. మీ కోరికలు తీర్చుకోవడానికే కర్మలు చేయండి, అర్ధకామాల వెంట పరిగెత్తండి, పర్వాలేదు అంటుంది. నిజానికి అలా పరిగెత్తడానికి వీలుగా కర్మకాండే అనేక ప్రలోభాలను చూపిస్తుంది. ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు పొందడానికి అనేక యజ్ఞయాగాదులను నిర్దేశిస్తుంది. ఏ కోరిక తీర్చుకోవాలన్నా కూడా దానికి ఒక పూజో యజ్ఞమో చేయమంటుంది. ఇల్లు, టీవీ, కంప్యూటర్, కారు ఏమి కొనుక్కోవాలని ఉన్నా, ఏ ఆనందం పొందాలని ఉన్నా అవి కొనుక్కోండి, అనుభవించండి. సమాజానికి సేవ చేయడానికి తీరిక లేదు అన్నా పర్వాలేదు, మీ వీలు చూసుకోండి, మీ స్వార్థం చూసుకోండి, మీ కోరికలు తీర్చుకోండి, ఏం పర్వాలేదు, ముందు దాంతో మొదలెట్టండి అంటుంది. అటువంటి వ్యక్తి చేసే కర్మలను స్వార్థపూరిత కర్మలు అంటారు, లేదా సకామ కర్మ అంటారు. అలా స్వార్థపూరిత కర్మలు కొన్నాళ్ళు చేశాక నెమ్మదిగా దానికన్నా పైకి ఎదగండి అంటుంది శాస్త్రం. అవి చేయండి, కానీ అక్కడే ఆగిపోకండి అంటుంది. రజోగుణం తర్వాత తమో గుణం ఉంటే ఇప్పుడు దాని స్థానంలోకి సత్వగుణాన్ని తీసుకువచ్చి తమో గుణాన్ని వెనక్కి పంపండి అంటుంది. అంటే ఇంతకుముందు ఏ లక్షణం చూసాం, రతస అన్నాం. ఆ రతసాని తాసా ఇంటర్చేంజ్ చేయాలి, అప్పుడు రసతాగా మారుతుంది. అంటే మీరు చేసే కర్మలు స్వార్థపూరిత కర్మల నుంచి స్వార్థరహిత కర్మలకు మారాలి. అంటే స్వప్రయోజనాలను వదులుకుని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ముందు రజోగుణం, తర్వాత సత్వగుణం, తర్వాత తమో గుణం ఉండాలి. సత్వగుణం ఉంటే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. సో రతస స్థాయి నుంచి రసత స్థాయికి ఎదగాలి. సకామ కర్మ నుంచి నిష్కామ కర్మ స్థాయికి ఎదగాలి. ఈ విధంగా సకామ కర్మ నుంచి నిష్కామ కర్మ చేయటం మొదలు పెట్టాక మళ్ళీ అక్కడ కూడా ఆగకూడదు. ఆగేబడు ఆగేబడు అంటుంది శాస్త్రం.
ఇవన్నీ చిన్న చిన్న మెట్లు. ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఎలా ఎదుగుతూ వస్తామో లౌకిక విద్యలో, జీవనంలో కూడా అంతే. వైదిక జీవనం పాటించాలి అంటే ముందు తమో గుణంతో పుట్టాం, కానీ ఆ తమో గుణాన్ని వదుల్చుకుని రజోగుణానికి రావాలి. ఆ రజోగుణం తమో గుణంతో కలిసి ఉంటుంది, స్వార్థపూరిత కర్మలు చేస్తుంది. దాన్ని వదుల్చుకుని రజోగుణం వెంట సత్వగుణం పెంపొందించుకోవాలి. స్వార్థపూరిత కర్మల నుంచి నిస్వార్థ కర్మలు చేసే స్థాయికి ఎదగాలి. అది కూడా అయిపోయాక బాహ్యముఖంగా తీసే పరుగులు మాని అంతర్ముఖం అవ్వాలి, అంటే ఉపాసన కాండకు రావాలి. కర్మకాండలో ఉన్నంత వరకు బాహ్యముఖంగానే ఉంటారు. బాహ్యముఖంగా ఉంటే జ్ఞానయోగానికి రావడానికి తీరికే ఉండదు. అందువల్ల కొన్నాళ్ళు కర్మ చేసి మనసు పరిపక్వత చెందాక రజోగుణం నుంచి సత్వగుణం స్థాయికి ఎదగాలి. అంటే ఇంకొక మెట్టు పైకి రావాలి. రజోగుణంలోనే 2 స్టెప్స్ చూసాం, స్వార్థపూరిత కర్మ, నిస్వార్థ కర్మ. ఇప్పుడు ఆ స్వార్థ కర్మ, నిస్వార్థ కర్మ కూడా వదిలి సత్వగుణానికి రావాలి. అయితే వెంటనే రజోగుణం వదిలి ఇప్పుడే వచ్చేస్తాను అనకూడదు. కర్మ ఇచ్చే ప్రయోజనాలు కర్మకున్నాయి, ఉపాసన ఇచ్చే ప్రయోజనాలు ఉపాసనకున్నాయి. కర్మ ఇచ్చే ప్రయోజనాన్ని ఉపాసన ఇవ్వలేదు, ఉపాసన ఇచ్చే ప్రయోజనాన్ని కర్మ ఇవ్వలేదు, జ్ఞానం ఇచ్చే ప్రయోజనాన్ని ఈ 2 ఇవ్వలేవు. కానీ ఈ దశలన్నీ దాటుకుంటూ రావాలి. కర్మ చేయాలి, దాన్ని వదిలేసి ఉపాసనకి రావాలి, ఉపాసన వదిలి జ్ఞానానికి రావాలి. అందువల్ల ప్రతి ఒక్కటి ముఖ్యమే. ఉపాసన యోగానికి వస్తే ఇప్పుడు ఈ రతస రసతాలు ఏమవుతాయి? ముందు సత్వగుణం ప్రధానం కదా, అందుకని సా వస్తుంది. సా తర్వాత తా రావాలి. ఎందుకంటే ఆల్రెడీ రజోగుణానికి వచ్చారు, సత్వగుణానికి రావాలి. అందువల్ల ముందు సత్వగుణం ఉండాలి, తర్వాత రజోగుణం ఉండాలి, తర్వాత తమో గుణానికి వెళ్ళాలి. అందువల్ల సరత, ఇక్కడ ఈ స్థాయి పేరు సరత. అంటే సత్వగుణం ఎక్కువగా, రజోగుణం దానికన్నా తక్కువగా, తమో గుణం ఇంకా తక్కువగా ఉంటుంది అని అర్థం. నిష్పత్తి ప్రకారం చెప్తే సత్వగుణం 70%, రజోగుణం 20%, తమో గుణం 10% ఉండాలి. రజోగుణం అసలు లేకపోతే గీతా బోధకు వెళ్ళరు. అలాగే తమో గుణం కూడా ఉండాలి, లేకపోతే అసలు నిద్రపోలేరు. నిద్ర కూడా చాలా అవసరమే అని చూసాం. ఇప్పుడు 3 దశలు దాటారు మీరు. మీ ప్రయాణం ఎలా ఉండాలి? అసలేమీ పని చేయకపోయే స్థాయి నుంచి స్వార్థపూరిత కర్మలు చేసే స్థాయికి రావాలి. దాని తర్వాత స్వార్థపూరిత కర్మలు చేసే స్థాయి నుంచి స్వార్థరహిత కర్మలు చేసే స్థాయికి ఎదగాలి. స్వార్థరహిత కర్మలు చేసే స్థాయి నుంచి ఆత్మజ్ఞానం పొందే స్థాయికి ఎదగాలి. నిజానికి 4 ఆశ్రమాలు నిర్దేశించేది కూడా అదే. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇవన్నీ కూడా ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి క్రమేపీ ఎదగడానికి దోహదం చేస్తాయి. ఈ దశలన్నీ దాటుకుంటే చివరికి ఆత్మజ్ఞానం పొందటానికి వస్తారు. ఇవి దాటి జ్ఞానానికి వస్తే మీకు ఏ బాధ ఉండదు. ఎందుకంటే సమాజానికి చేయాల్సిన సేవ చేసేసి వచ్చారు. సమాజానికి మీ వంతు సేవ చేశారు, బయటికి వచ్చారు. అలా చేయకుండా సరాసరి జ్ఞానానికి వచ్చారనుకోండి, సమాజానికి ఏమీ సేవ చేయలేదనే అపరాధన భావన మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటుంది. అందువల్ల కర్మ చేసి జ్ఞానయోగానికి రావాలి. మన ప్రవర్తనను మార్చుకోగలమా అని మీరు వేసిన ఈ ప్రశ్నకు జవాబు వచ్చిందా ఇప్పటి వరకు? ఇప్పుడు గుణాల పరంగా చూస్తే తమోగుణం ప్రధానంగా ఉండే దశ నుంచి రజోగుణం ప్రధానంగా ఉండే దశకు రావాలి. అందులోనూ రజోగుణాన్ని వెన్నంటి తమోగుణం ఉండే దశ నుంచి రజోగుణాన్ని వెన్నంటి సత్వగుణం ఉండే స్థాయికి రావాలి. దాని తర్వాత సత్వగుణం ప్రధానంగా ఉండే స్థాయికి ఎదగాలి. దాని వెన్నంటే రజోగుణం ఉండాలి, మళ్ళీ తమోగుణం రాకూడదు. వీటిని 4వ అధ్యాయం పరిభాషలో చెప్పాలంటే గుణబ్రాహ్మణుడు అవ్వాలి. చివరి దశ గుణబ్రాహ్మణుడు. గుణశూద్రుని నుంచి గుణ వయసుని స్థాయికి ఎదిగి, ఆ తర్వాత గుణ క్షత్రియుని స్థాయికి ఎదిగి, చివరికి గుణ బ్రాహ్మణుడు అవ్వాలి. గుణశూద్రుడు అంటే
ఓన్లీ తమో గుణం. గుణవైశ్యుడు అంటే రతస, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. గుణ క్షత్రియుడు అంటే రసత, రజోగుణం, సత్వగుణం, తమోగుణం. తర్వాత గుణ బ్రాహ్మణుడు అంటే సత్వగుణం. మిగతా రెండు చాలా తక్కువగా ఉండాలి, సత్వగుణం ఉండాలి. గుణశూద్రుడు బద్ధకంగా ఉంటాడు. గుణవైశ్యుడు స్వార్థపూరిత కర్మలు చేస్తాడు. గుణక్షత్రియుడు నిస్వార్థ కర్మలు చేస్తాడు. గుణ బ్రాహ్మణుడు అంతర్ముఖుడై జ్ఞానాభ్యాసంలో ఉంటాడు. ఇవన్నీ వర్ణాశ్రమ ధర్మాల్లో 4వ అధ్యాయంలో మనం చాలా వివరంగా చూసాము. ఇదంతా చదివాక మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు మీరే విశ్లేషించుకోవాలి, ఎవరూ చెప్పనవసరం లేదు. ఆ స్థాయి నుంచి ఎదగటానికి అవసరమైన సాధన చేసి చివరకు ఆత్మజ్ఞానం పొందే స్థాయికి రావాలి. ఈ విశ్లేషణ మిమ్మల్ని మీరు విశ్లేషించుకునేందుకే చేయాలి, కానీ ఇతరులను విశ్లేషించడానికి కాదు. ఇతరుల స్వభావాలను పరిశీలించి నిర్ణయించే హక్కు మీకు లేదు. ఆ హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే వారు మీ పిల్లలై ఉండి, వారు మీ సంరక్షణలో ఉండి, వారిని మీరు వృద్ధిలోకి తీసుకురావాల్సి వచ్చిన దశలో ఉంటే ఉంటుంది. లేకపోతే మీ సంగతి మీరు విశ్లేషించుకోండి. ఏ గుణం మీలో ప్రధానంగా ఉంది? మీరు గుణశూద్రుడుగా ఉన్నారా, గుణ వైశ్యుడిగా ఉన్నారా, గుణ క్షత్రియునిగా ఉన్నారా, గుణ బ్రాహ్మణులుగా ఉన్నారా? ఎలా తెలుస్తుంది? ఏమో నాకు తెలియదు అని మీరు అననవసరం లేదు. కృష్ణ పరమాత్మే నేనే చెప్తాను, నేర్చుకోండి అని చెప్తున్నాడు. 3వ అంశమైన గుణలింగం చూడబోతున్నాము రాబోయే శ్లోకాల్లో. ఇప్పుడు 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. లింగం అంశం శ్లోకాలు 11 నుంచి 13 వరకు చెప్తున్నాడు. లింగం అంటే ఏ గుణం ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి ఒక లిట్మస్ టెస్ట్ అంటారు, అంటే ఒక పరీక్ష చేయడానికి. ఇక్కడ ఈ శ్లోకంలో అంటే 11వ శ్లోకంలో సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తిని ఎలా తెలుసుకోవాలో వస్తుంది. 12వ శ్లోకంలో రజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఎలా తెలుసుకోవాలో వస్తుంది. 13వ శ్లోకంలో తమో గుణం ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఎలా తెలుసుకోవాలో వస్తుంది. ఇక్కడ ముందు మనం సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి గురించి చూడబోతున్నాము. అస్మిన్ దేహే సర్వద్వారేషు ప్రకాశ ఉపజాయతే. అంత ముందు కూడా మనం లక్షణం చూసినప్పుడు ఏమన్నా అతని మనసు నిర్మలంగా ఉంటుంది, అందువల్ల అతను ప్రకాశాత్మకంగా ఉంటాడు అని చూసాం. సో ఇక్కడ ఆ వ్యక్తిని చూడంగానే ఇతను జ్ఞానంలో ఆరితేరాడు అని తెలుస్తుంది. కొంతమందిది బ్రైట్ ఫేస్ అంటాం. ఆ బ్రైట్నెస్ ఎలా వస్తుంది? ఆ జ్ఞానం వల్ల వస్తుంది. చూడంగానే కొంతమంది మొహంలో ఒక వర్చస్సు వస్తుంది. ఆ వర్చస్సు ఈ జ్ఞానం వల్ల వస్తుంది. సో అన్ని జ్ఞానేంద్రియాలు ప్రకాశవంతంగా ఉంటాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ద్వారాని అంటే ఇంద్రియాలు. స్థూల శరీరంలో కనపడే ఇంద్రియాలను శాస్త్రం గోళకాలు అంటుంది. మన కన్ను చూస్తుంది, కానీ ఇది గోళకం మాత్రమే. దానికి శక్తి మనకి సూక్ష్మ శరీరం నుంచి వస్తుంది. ఈ గోళకాలు ప్రపంచాన్ని 5గా విభజించి శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా అనుభవాలను లేదా జ్ఞానాన్ని అందజేస్తాయి. ఉదాహరణకు శబ్ద జ్ఞానం శ్రోత్రింద్రియం ద్వారా కలుగుతుంది. రూప జ్ఞానం చక్షురింద్రియం ద్వారా కలుగుతుంది. సర్వద్వారేషు అంటే ఈ 5 ఇంద్రియాలు కూడా అతనికి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ప్రకాశ అంటే ప్రకాశవంతంగా ఉన్నాయి అంటే చాలా చురుకుగా పనిచేస్తాయి. అంటే చూసిన విషయాల జ్ఞానాన్ని త్వరగా పొందుతాయి. కొంతమంది సమిధల్లాగా ఇట్లా చెప్పిన విషయాన్ని ఇట్లా అందుకుంటారు, అందువల్ల వారు జ్ఞానాన్ని త్వరగా పొందుతారు. ఇవి జ్ఞానాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటారు. ఎప్పుడైతే వీటి గ్రహింపు శక్తి చురుకుగా ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి జ్ఞానం కూడా నిమిషాల మీద పొందుతాడు. ఈ ఇంద్రియాల చురుకుదనాన్ని పరీక్షించుకోవడానికి అనేక ఆటలు ఆడిస్తుంటారు కూడా. మీ ముందు సుమారు 20 వస్తువులను పెట్టి వాటిని 2 నిమిషాల సేపు దీక్షగా చూడమంటారు.
ఆ తర్వాత మిమ్మల్ని పక్క గదిలోకి వెళ్ళి ఆ చూసిన వస్తువుల పేర్లు రాయమంటారు. మీరు ఎన్ని ఎక్కువ వస్తువుల పేర్లు రాస్తే మీ ఇంద్రియాలు అంత చురుకుగా పనిచేస్తున్నట్టు అర్థం. లేదా మీకు తెలియని పదాలు కొన్ని ఇచ్చి ఆ పదాలను గుర్తుపెట్టుకోమంటారు. ఈ మధ్య గూగుల్ మీరు తెరిస్తే చాలు ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్లు అంటూ ఉంటారు. ఇందులో కనపడకుండా ఓ బొమ్మ దాగి ఉంది, ఆ బొమ్మని కనిపెట్టండి అంటారు. లేకపోతే 6లు బోలెడు రాసి మధ్యలో ఒక 9 ఉంది చూడండి అంటారు. అలా అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు. అది కాదంటే మీరు భగవద్గీతను చదువుతున్నారు కాబట్టి మీకు నచ్చిన ఒక శ్లోకం తీసుకుని అది ఎన్నిసార్లు చదివితే మీరు చూడకుండా చెప్పగలరో ప్రయత్నించి చూడండి అంటారు. మీరు ఎంత తక్కువ సార్లు చూసి చూడకుండా చెప్పగలిగితే మీ ఇంద్రియాలు అంత చురుకుగా ఉన్నట్టు అర్థం. కొంతమందికి 2 సార్లు చదవంగానే వస్తే, కొంతమందికి 10 సార్లు చదివితే కూడా వస్తుందో లేదో చెప్పలేం. వెంటనే నేర్చుకోగలిగితే మీలో సత్వగుణం ప్రధానంగా ఉన్నట్టు అర్థం. కొంతమందికి ఇలా ఇంద్రియాలు చురుగ్గా ఒక్కరోజే పనిచేస్తాయి. అది చాలదు, ఎప్పుడూ చురుకుగా పనిచేయాలి. ప్రకాశ ఉపజాయతే, అలా చురుకుదనం సామర్థ్యం ఉన్న అతను సత్వ ప్రధానంగా ఉంటాడు. అందువల్ల అతని ఇంద్రియాలు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. గీతాబోధకు వెళ్తున్న సత్సంగ్ సభ్యులకు స్వామీజీ ఏదైనా కార్యక్రమం గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పినా కూడా అందరూ అన్ని విషయాలను వెంటనే గ్రహించరు. కొంతమంది ఆ కార్యక్రమం ఏ తారీఖో సరిగా వినరు, కొంతమంది ఏ నెలలో వినరు, మరి కొంతమంది ఎక్కడ జరుగుతుందో వినరు, కొంతమంది పొద్దున సాయంకాలమా అనేది వినరు. ఒక్కోసారి ఒక నెల ముందే ఫలానా కార్యక్రమం చెప్పారు స్వామీజీని ఊహించుకుని అక్కడికి వెళ్తే అక్కడ పిట్ట పురుగు ఉండదు, ఎందుకంటే అది ఆ నెల కాదు. అంటే దీని ఉద్దేశం అందరూ విన్న విషయాన్ని ఒక్కలాగా జీర్ణించుకోరు, ఒక్కలాగా అర్థం చేసుకోరు. జ్ఞానం యథా తదా విద్యాత్, ఇంద్రియాలు ఎంత పదునుగా ఉంటే అంత ఎక్కువ జ్ఞానం పొందవచ్చు అని తెలుసుకోవాలి. అంటే ఇంద్రియాల శక్తిని బట్టి జ్ఞానం పొందటం ఉంటుంది. అందుకనే మన సత్సంగ్ సభ్యులు వయసు మీద పడిందండి, అంత తొందరగా అర్థం కావట్లేదు, అర్థమైనది గుర్తుండట్లేదు. ముఖ్యంగా వారి బాధ జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని, గుర్తుండట్లేదు. అలాంటి వారిని మీరు భగవద్గీత ఈ అధ్యాయం కంటతా బట్టి వచ్చి నాకు అప్పజెప్పండి అంటే అది వారికి హింస తప్ప ఏమీ కాదు. వారు అర్థం చేసుకోగలిగితే చాలు. ఈ వయసులో కంటతా పట్టి అప్పజెప్పక్కర్లేదు. శ్లోకాలని చెప్పిన అంశం కానీ అర్థం చేసుకుని అది ఎక్కడ ఉందో చూసి చెప్పగలిగితేనే వారు నేర్చుకున్నట్టు అర్థం చేసుకోవాలి. సో ఇంద్రియాలు ఎంత పదునుగా ఉంటే అంత ఎక్కువ జ్ఞానం పొందవచ్చు అనే అంశం ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సత్వం ఉత వివృద్ధం ఇది, ఏ వ్యక్తిలో అయితే ఇంద్రియాలు చురుగ్గా ఉండి ఏదైనా చెప్పినట్టుగా ఎట్టే పట్టేస్తారో వారిలో సత్వగుణం ఎక్కువగా ఉంది అని తెలుసుకో అంటున్నారు. జ్ఞాన వృద్ధి ఒక మాటలో చెప్పాలంటే, సో లింగం ఏమిటి? సత్వగుణం ప్రధానంగా ఉన్న వారికి జ్ఞాన వృద్ధి, జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు 12 రజోగుణం గురించి చూడబోతున్నాము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామ సమస్పృహ రాజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ వివృద్ధే అనే పదం 3 శ్లోకాల్లోనూ చూస్తాం. అంటే ఆ గుణం ఎక్కువగా ఉంది అనే అంశం చూస్తాం. సో ఇందులో రజోగుణం గురించి చెప్తున్నాడు కాబట్టి లోభ, మనం నిర్వచనం చూసినప్పుడు ఆ నిర్వచనంలో అతనికి లోభగుణం ఎక్కువ ఉంటుంది అని చూసాం. ఇక్కడ మళ్ళీ కృష్ణ పరమాత్మ ఆ లోభ పదాన్ని తీసుకొస్తున్నాడు. లోభ అంటే అత్యాశ. అతనికి ప్రాపంచిక విజయం పొందాలి అనే అత్యాశ చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి దేశం యొక్క అభివృద్ధికి ఇలాంటి రజోగుణం ఉన్నవారు ఎంతో తోడ్పడతారు. అందువల్ల రజోగుణం ఉన్నవారిని విమర్శించటం లేదు. అలాంటి వారు చేసే కర్మలే దేశాన్ని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వివేకానంద స్వామి మన దేశానికి సత్వగుణం ఉన్న వారి కన్నా
రజోగుణం ఉన్నవారు ఎక్కువ కావాలి అంటారు. ఆయన ఫేమస్ కొటేషన్, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, లేచి రండి, మీ గమ్యం చేరే వరకు ఆగకండి అని తమోగుణం ఉన్నవారిని రజోగుణం వైపు ప్రేరేపిస్తారు ఆయన. ఎందుకంటే తమోగుణం ఉన్న వారిని ధ్యానం చేయమంటే వారు హాయిగా నిద్రపోతారు. అలాంటి వారికి ధ్యానం చెప్పకూడదు, వారికి కర్మ బోధించాలి. అందువల్ల లేవండి, లేచి దేశానికి సేవ చేయండి, నడుం కట్టండి అని పిలుస్తున్నారు. అలా అని రజోగుణం దగ్గరే ఆగిపోకూడదు, దాని నుంచి పైకి రావాలని చూస్తున్నాం. అంటే సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు మనం రజోగుణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రజోగుణ లక్షణాలే చూద్దాం. రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? 90వ పడిలో పడినా కూడా ఇటువంటి వ్యక్తి పనులు చేస్తూ దాని గురించిన ప్రణాళికలు వేస్తూనే ఉంటాడు. కొంతమంది డాక్టర్లు, లాయర్లు వాళ్ళ ప్రొఫెషన్ నుంచి వాళ్ళు విరమించినా కూడా వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ చుట్టుపక్కల వారికి తగు సలహాలు, సంప్రదింపులు చేస్తూనే ఉంటారు. అంటే వారిలో రజోగుణం అధికంగా ఉన్నట్టు అర్థం. వాళ్ళు విశ్రాంతిగా ఉండలేరు, అంటే ప్రవృత్తి మార్గంలో వెళ్తారు. అటువంటి వ్యక్తిని పని రాక్షసుడు అని తెలుగులో, వర్కహాలిక్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆల్కహాల్ ఎలా అయితే ఒక మనిషిని మత్తులో పడేస్తుందో, దాని నుంచి బయటికి రాకుండా ఎలా చేస్తుందో, వర్క్ అనే ఆల్కహాల్ కూడా మనిషిని ఆ వర్క్ నుంచి బయటికి రానివ్వదు. అందువల్ల వర్కహాలిక్ అంటారు వాళ్ళని. అసలు పని చేయకుండా వాళ్ళు కుదురుగా కూర్చోనే లేరు. ఎంతసేపు పనిలో సతమతం అవుతూ ఉండటం వల్ల వారికి నిత్య కర్మలు చేసే తీరిక ఉండదు, గీతాబోధకు వెళ్ళే తీరిక ఉండదు. గీతాబోధలో గంట కూర్చునే బదులు ఏదైనా ఒక పని చేయొచ్చు అనే ఉద్దేశంలో ఉంటారు వారు. జీవితంలో ఏది అంతిమ లక్ష్యంగా ఉండాలో కూడా వారికి తెలియదు. కర్మణా సమః అంటే కర్మణాం అసమః అంటే కర్మలు చేసేయాలి అనే ఉత్సాహం ఉంటుంది. అవన్నీ చేయగలరో లేదో కూడా వాళ్ళు ఆలోచించుకోరు. కర్మణా సమః అని కర్మణాం ఆరంభ ప్లస్ అసమహగా విడదీయాలి. అంటే అనేక కర్మలను ప్రారంభిస్తారు. అందువల్ల అతని మనసు అసమ అంటే అశాంతి పాలవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తితో వచ్చిన చిక్కు ఏమిటంటే అతను ఒక క్షణం కుదురుగా కూర్చోడు, ఇంకెవరిని కూడా కుదురుగా కూర్చోనివ్వరు. పందిరి గుంజకు కూడా పని చెప్తారు అని అలాంటి వారి గురించి అంటారు. వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, ఎదుటి వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటారు. అంతేకాదు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. అందువల్ల ఎదుటి వారు కూడా పర్ఫెక్ట్గా చేసి తీరాలనుకుంటారు. వాళ్ళు వేగంగా చేస్తారు, ఎదుటివారు కూడా అంతే వేగంగా చేయాలనుకుంటారు. వాళ్ళు 80 ఏళ్ళకు కూడా కొండలెక్కగలిగితే అందరూ అలా కొండలెక్కేయాలనుకుంటారు. వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయా, ఆరోగ్యం సహకరిస్తున్నావని ఆలోచించరు. నేను చేస్తున్నాను, మీరు చేయగలరు, అయితే చెయ్యాలి అని అంటారు. వారి వేగాన్ని ఎదుటి వాళ్ళు అందుకోవాలని చూస్తారు. అటువంటి వాళ్ళు ఎవరినైనా పిలిస్తే ఆ వ్యక్తి అతని కళ్ళ ముందు భగవంతునిలా వెంటనే ప్రత్యక్షం అవ్వాలి, లేకపోతే ఎదురుగా ఉన్న వస్తువులను విసిరి కొడతారు. సాధారణంగా రజోగుణం ఎక్కువ ఉన్నవారు చాలా అసహనంగా ఉంటారు. చిన్నదానికే చికాకు పడిపోతూ ఉంటారు. ఎదుటి మనిషి నీడను కూడా భరించలేరు. అందువల్ల సమాజంలో చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటారు. చెప్పా కదా, వాళ్ళు అందరూ పని చేయాలి, వేగంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఈ మూడు కుదరవు. అందువల్ల చిరాగ్గా ఉండి ఎదుటివారి చేత దుర్వాసుడు అనే పేరు పెట్టించుకుంటారు. కానీ వారి రంగంలో ప్రథమ శ్రేణిలో ఉంటారు, అది ప్లస్ పాయింట్. విజయానికి మారు పేరుగా ఉంటారు. కానీ వారితో పనిచేసిన వారికి తెలుస్తుంది వారితో వేగటం ఎంత కష్టమో. వారికి ఎప్పుడూ ముక్కు మీదే కోపం ఉంటుంది. వారితో కత్తి మీద సాము చేసినట్టు ఉంటుంది. అందువల్ల వారు విజేతలైనా కూడా అశాంతిగా, చిరాకుగా ఉంటారు. స్పృహ అటువంటి వారికి విజయ గర్వం కూడా తలకెక్కుతుంది. చాలా అహంకారం ఉంటుంది. నేను కాబట్టి విజయం సాధించాను, నేను నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను, అది కూడా నా స్వయం కృషితో వచ్చాను అనే విషయం వారు కలలో కూడా మర్చిపోరు. వాళ్ళు మర్చిపోయేసరి కదా మనని కూడా మర్చిపోనివ్వరు. నేను కింద నుంచి పైకి వచ్చాను, నా స్వయం కృషితో, ఎవరి సహాయము లేకుండా ఇవాళ కోటీశ్వరుని అయ్యాను
అనే విషయం మనకి 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తూ ఉంటారు. మనం శ్రద్ధగా వినకపోతే మండిపడతారు. అందువల్ల స్పృహ అంటే అహంకారం, వీరిలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. అంత విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని ఎవరు గుర్తించకపోయినా కూడా వారు కలత చెందుతారు. ఎంత ఎక్కువ ఆశిస్తే అంత లోతైన ఆశాభంగం కలుగుతుంది. అందువల్ల నిరాశ నిస్పృహలు ఎక్కువ అవుతాయి. నిమిషంలో విరుచుకు పడతారు, అన్నీ విసిరి కొడుతూ ఉంటారు. ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందే అగ్నిపర్వతం లాంటి వారు. వారి గురించి సానుకూలంగా చెప్పాలంటే గొప్ప విజేతలు, ప్రతికూలంగా చెప్పాలంటే అగ్నిపర్వతం. రజసి వివృద్ధే సతి అని బ్రాకెట్లో కలుపుకోవాలి. రజోగుణం ఎక్కువగా ఉన్న వారిలో ఈ కోపం, చిరాకు, అశాంతి లాంటి లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. రాజసిక ప్రవృత్తి ఉన్నవారు భగవంతుని కూడా వదలరు అని ఒక జోక్ ఉంది. వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఓ దేవా, నాకు నీ దర్శన భాగ్యం కలగజేయి, ఇప్పుడే ఈ క్షణమే, లేకపోతే నేను ఊరుకోను అంటారు. కొంతమంది ఏదైనా కోరిక కోరినా భగవంతుడికి సమయం ఇవ్వరు. నాకు రేపటిలోగా ఈ పని అయిపోవాలి అంటారు. అంత కంగారు అన్నమాట. సో లింగం రజోగుణానికి కర్మ వృద్ధి అంటే కర్మలు ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు 13. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. మళ్ళీ వివృద్ధి పదం చూస్తాము. ఇప్పుడు తమో గుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి తెలుసుకోవటం ఎలా? తమో గుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి విషయంలో అతనికి ఏమీ సమస్య లేదు, ఎదుటి వారికి సమస్య లేదు. ఎందుకంటే అతను సరిగా జీవిస్తేనే కదా సమస్య. ఎదుటి వారికి ఏమీ ఇబ్బంది కలగజేయడు, ఇలా పనులు చేయమని సతాయించడు. అప్రకాశ, అతని జ్ఞానేంద్రియాలు చురుకుగా పనిచేయవు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి జ్ఞానేంద్రియాలను ప్రకాశ అన్నాడు కృష్ణ పరమాత్మ. సో ఇతనికి సత్వగుణం లేదు అని సూచించడానికి దాని నెగటివ్ పదం వేశాడు. అదేంటది? ప్రకాశకి నెగటివ్ పదం అప్రకాశ. అతని దేని మీద శ్రద్ధ ఉండదు. వార్తాపత్రికలో ఒక చిన్న వార్త చదవాలన్నా కూడా అతను దాని మీద ఏకాగ్రత చూపలేడు. 10 సార్లు చదివితే గాని అతనికి మెదడుకెక్కదు. అంటే జ్ఞానేంద్రియాలు చురుకుగా ఉండవు. అప్రవృత్తిచ, పోనీ కర్మేంద్రియాలు పనిచేస్తాయా అంటే అవి కూడా చురుకుగా పనిచేయవు. రజోగుణం ఉన్న వ్యక్తికి కర్మేంద్రియాలు చురుకుగా పనిచేస్తాయి అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ప్రవృత్తి అనే పదం వేశాడు. ఇప్పుడు అతనికి ఆ ప్రవృత్తి లేదు అని చెప్పడానికి అప్రవృత్తిచ అన్నాడు. అప్రకాశ అప్రవృత్తిచ, అది కాదు ఇది కాదు. అప్రకాశ అంటే సత్వగుణం లేదని, అప్రవృత్తి అంటే రజోగుణం లేదని సూచిస్తున్నాడు. అంటే ఈ 2 గుణాలను అధిగమించి ఏముంది? ఇంకా మిగిలిందేమిటి? తమో గుణం. ఆ తమో గుణం అతనిలో ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వ్యక్తి సాధారణంగా ఏ పని చేయడు. ఒకవేళ బలవంతంగా చేయించినా అతని వెన్నంటే ఉండి అన్నీ చూసుకోవాలి. అసలు ముందు పని చేయమంటే ఈ తమో గుణం ఉన్న వ్యక్తి సరే అంటారు, అక్కడి నుంచి లేవరు. వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పినా కూడా అలాగే అంటారు, మాట విన్నట్టే ఉంటారు, కానీ లేవనే లేవరు. అందువల్ల వీరి చేతి పని చేయించలేం. ఒకవేళ పొరపాటున వాళ్ళు పని చేసినా కూడా వారి వెంటే మనం ఉండి చూసుకోవాలి. ఎందుకంటే వారు ఆ పని మీద శ్రద్ధ వహించరు కాబట్టి అరకొరగా చేసేస్తారు. వారి మీద పూర్తి భారం వేసి మనం ఏ ఫంక్షన్కో ఏ దండలో తెమ్మన్నా కూడా వాళ్ళు తెచ్చేదాకా నమ్మకం లేదు, నిశ్చింతగా ఉండలేం. వారి వెంటే ఉండి 10 సార్లు అడగాలి, లేకపోతే చేశారా లేదా చూడాలి. వారి పని కూడా సక్రమంగా ఉండదు, మళ్ళీ ఆ పని మనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. దాని బదులు అతను చెప్పకుండా నేనే చేసుకోవటం ఉత్తమం అని చాలామంది చెప్తుంటారు. ప్రమాద సంఘం అని అంతకుముందు చూసాం. అంటే నిర్లక్ష్యం అని చూసాం. నిర్లక్ష్యం వల్ల అనేక తప్పులు చేస్తారు. మోహ, ఎందుకు తప్పులు చేస్తారు? మోహం కప్పివేస్తుంది వారిని. అంటే వారికి జీవితంలో ఏం కావాలో, ఎందుకు పుట్టామో తెలియదు. లేచామా, తిన్నామా, పడుకున్నామా అనే పరిస్థితిలో ఉంటారు. మనిషిగా జన్మనెత్తడం
ఒక అపురూప వరం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించాలి అనే తపన అస్సలు ఉండదు వారిలో. నీ లక్ష్యం ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే కప్పదాటు వ్యవహారం చూపిస్తారు. అంటే ఆ విషయాన్ని దాటేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? అతనికి తెలిస్తే కదా ఆ విషయం మీకు చెప్పడానికి. అలాంటి వారిని ఏదో ఉద్ధరిద్దామని మీరు కంకణం కట్టుకుని వాళ్ళకు ఒక క్లాస్ పీకుదామని చూస్తే వారే మీకు తిరిగి చెప్తారు. అటువంటి వారిని మీరు మార్చలేరు. వారంతట వారు తమ జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోలేరు. ఎవరన్నా చెప్పినా భరించే ఓపిక ఉండదు. అలా మందకొడిగా మిగిలిపోతారు. అటువంటి వ్యక్తిని మీరేమీ చేయలేరు. అతని గురించి చేతులెత్తి భగవంతుడికి ప్రార్థన చేయటం తప్ప. ఎందుకంటే మోహ అంటే బద్ధకం, నీరసం ఉంటుంది. తమసి వివృద్ధే సతి, తమో గుణం ఎక్కువ ఉన్న వ్యక్తిలో ఈ నిర్లక్ష్యం, మోహం, బద్ధకం లక్షణాలు బయటపడతాయి. సో ఇంతవరకు చూసిన లక్షణాలను బట్టి ఏ వ్యక్తిలో ఏ గుణం ఎక్కువగా ఉందో మనం నిర్ణయించుకోవచ్చు అని చూసాం. ఇక్కడ లింగం ప్రమాదావృద్ధి, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. గుణాలను ఎందుకు ఇలా లక్షణాలను బట్టి తీసుకోవాలి అంటే ఇది ప్రత్యక్ష ప్రమాణానికి అందదు కాబట్టి మనకి కనిపించిన దానికి తర్కాన్ని జోడించి చెప్పాలి. దాని అనుమాన ప్రమాణం అంటారు. శాస్త్రం దానికి ఇచ్చే ఉదాహరణ పర్వత అగ్నిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. ఒక కొండ దగ్గర మీరు పొగ చూశారు. ఆ పొగను చూసి అక్కడ అగ్ని ఉంది అని తర్కం ఉపయోగించి చెప్తారు. ఎందువల్ల అంటే మీ పూర్వ అనుభవం, పూర్వకాలపు వంటింట్లో ఎక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉంటుంది అని. దానికి వ్యాప్తి వాక్యం ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ అగ్ని ఉంటుంది అని దాని అర్థం. ఈ నియమాన్ని అనుసరించి కొండ మీద పొగ ఉంది కాబట్టి అగ్ని ఉండి ఉంటుంది అని తర్కం ఉపయోగిస్తారు. అలాగే ఒక వ్యక్తిలో ఏ లక్షణం కొట్టొచ్చినట్టు కనిపిస్తే ఆ గుణం అతనిలో ఎక్కువ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి అనుమాన ప్రమాణం వాడాలి. గుణ అప్రత్యక్షత్వాత్. అనుమాన ప్రమాణం ఎందుకంటే గుణం ప్రత్యక్షంగా తెలియదు కాబట్టి. ఇలా లక్షణాన్ని తెలుసుకోవడాన్ని లింగం అంటారు. ఈ లక్షణాలను బట్టి మీలో ఏ గుణం ఎక్కువగా ఉందో మీరే గ్రహించుకుని దాని నుంచి సత్వగుణానికి ఎదగడానికి కావలసిన సాధన ఏమిటో తెలుసుకుని అది చేయాలి. మిమ్మల్ని మీరు ఎదుటివారితో పోల్చుకోకండి. ఎదుటివారితో పోల్చుకుంటే మీకు మిగిలేది బాధ తప్ప ఏమీ ఉండదు. మిమ్మల్ని మీరు బేరీజు వేసుకుని ఎక్కడ ఉన్నారో తెలుసుకుని దాన్ని దాటి రండి. తమో గుణంలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తమో గుణం ఉన్న వ్యక్తి కూడా వేదాంతం మాట్లాడతాడు. అంటే వైరాగ్యం గురించి చెప్తాడు. అతని నిజంగా వైరాగ్యం కలిగి కాదు, తన ఉన్నత స్థాయి గురించి తెలుసుకుని కాదు అలా మాట్లాడేది, కేవలం బద్ధకం వల్ల. సో తమో గుణం ఉన్న వ్యక్తికి సరాసరి సత్వగుణం చెప్పలేము అని చూస్తూ వస్తున్నాం. అతనికి రజోగుణం ప్రిస్క్రైబ్ చేయాలి. వేదాంతం చెప్పకూడదు, ఉపాసన అసలే చెప్పకూడదు, కర్మ మాత్రమే చేయమని ఆదేశించాలి. కర్మలో కూడా నిష్కామ కర్మ చెప్తే చేయలేడు, ముందు సకామ కర్మ చెయ్యి పర్వాలేదు అని చెప్పాలి. ఇక్కడితో కృష్ణ పరమాత్మ చర్చిస్తున్న 3వ అంశమైన లింగం అయిపోయింది. 14వ శ్లోకం కూడా చూద్దాం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఇక్కడ 4వ అంశమైన గతి గురించి చూడబోతున్నాం. ఇది 14-15 శ్లోకాల్లోనే ముగించేస్తున్నాడు. అంటే రజోగుణం తమో గుణాన్ని ఒక శ్లోకంలోనే కవర్ చేసేసాడు. ఇప్పుడు మనం సత్వగుణం ఉన్న వ్యక్తి యొక్క గతి గురించి చూడబోతున్నాం. గతి అంటే ప్రయాణం అని చూసాం. అది కూడా ఏమిటి? మరణానంతర ప్రయాణం. ఏ గుణం ప్రధానంగా ఉంటే ఏ లోకానికి మరణానంతరం వెళ్తాడో అది ఇక్కడ చెప్పబోతున్నాడు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి యొక్క జీవాత్మ మరణం తర్వాత ఏ లోకానికి వెళుతుంది? యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు. దేహభృత్ అంటే జీవాత్మ. ప్రళయం అంటే ఇక్కడ మరణం. మొత్తం సృష్టి యొక్క ప్రళయం కాదు, ఇతని యొక్క మరణం అయ్యాక
ఈ వ్యక్తి మరణించినప్పుడు యథాసత్వే ప్రవృద్ధే, అతనిలో సత్వగుణం ప్రధానంగా ఉంటే అతని పరిస్థితి ఏమిటి? ఈ వ్యక్తి జ్ఞాన అజ్ఞాన మీకు తెలిసే ఉంటుంది. జ్ఞానికి ప్రయాణం లేదు. జ్ఞాని జీవించి ఉండగానే జీవన్ముక్తి పొందుతాడు, మరణించాక విదేహముక్తి పొందుతాడని చూసాం. అంటే అతను సర్వవ్యాపకమైన బ్రహ్మలో లయమవుతాడు. అతని ప్రాణాలు అంటే అతని సూక్ష్మ శరీరం ప్రయాణం చేయదు. స్థూల శరీరం స్థూల ప్రపంచంలోనూ, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలోనూ కలిసిపోతాయి. దానికి ఉదాహరణ ఐస్బర్గ్. ఎలాగైతే ఐస్బర్గ్ కరిగి సముద్రం నీళ్లతో కలిసిపోతుందో అలాగే జ్ఞాని జీవాత్మ సమష్టి ప్రపంచంలో కలిసిపోతుంది. అతనికి ప్రయాణం లేదు. అందువల్ల ఇదంతా మనం చూస్తున్నది జ్ఞానానికి రాకముందు అజ్ఞాని దశ. అది కూడా సత్వగుణ ప్రధాన అజ్ఞాని గురించి. అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే. సత్వగుణ ప్రధాన అజ్ఞాని ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు, అంటే ఉన్నత లోకాలకు వెళ్తాడు. అమలాన్ అంటే నిర్మలమైన లోకాలు, పుణ్యలోకాలు. భూమిపైన 6 లోకాలున్నాయి. అవి భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. వీటిలో దేనికైనా వెళ్తాడు. అవి పుణ్యలోకాలు కాబట్టి ఆ వ్యక్తి ఆనందం స్థాయి కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అది తైత్తిరీయోపనిషత్తులో ఆనంద మీమాంసలో చూస్తాం. తేయే శతం మనుష్య ఆనందాః సయేకో మనుష్య గంధర్వాణాం ఆనందః అని అలా లిస్ట్ వస్తుంది. భూలోకంలో ఉన్న మనిషి ఆనందం కన్నా మొట్టమొదటి మెట్టు గంధర్వలోకంలో ఉన్న మనిషి ఆనందం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అని వస్తుంది. అలా పైలోకాలకు వెళ్ళిన కొద్దీ అక్కడ ఇంకా ఎక్కువ ఆనందం, ఇంకా మంచి పరిసరాలు, ఇంకా ఎక్కువ సుఖాలు ఉంటాయి. అందువల్ల అమలన్ పదం వేశాడు కృష్ణ పరమాత్మ. అవి పుణ్య ప్రధాన లోకాలు. ఎవరు పొందుతారు ఈ లోకాలను? ఉత్తమ విధాం, లోకాన్ బ్రాకెట్లో వేసుకుంటాం, గొప్ప ఉపాసకులు పొందుతారు ఈ లోకాలను. ఉత్తమ ప్లస్ విదాహ. ఉత్తమ అంటే ఈశ్వరుడు, విదాహ అంటే ఉపాసకుడు, అంటే ఈశ్వర ఉపాసకుడు వెళ్తాడు. ఎటువంటి ఈశ్వరునికి ఉపాసన? సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. ఇతను అజ్ఞాని, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేదు అని చూసాం. కాబట్టి ఇతను చేసే ఉపాసన సగుణ ఉపాసన. అజ్ఞాని సగుణ ఉపాసకుడు ప్లస్ అజ్ఞాని. అటువంటి ఉపాసకుడు పుణ్యలోకాలకు వెళ్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. సో గతి, ఊర్ధ్వగతి, ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. తక్కిన వారి పరిస్థితి ఏమిటో వచ్చే శ్లోకంలో చెప్తాడు. అది మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.